చిరంజీవి కొత్త సినిమా మెగా 157 నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ని ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో 157వ చిత్రంతో మరోసారి అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బస్టర్ హిట్తో సక్సెస్ ఊపందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ చిత్రం మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి తాజా అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారిపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొనితెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి తన నిజమైన పేరు శివశంకర వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారని, సినిమా టైటిల్ కూడా మన శివశంకర వరప్రసాద్ గారుగా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ టైటిల్ మెగా అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అనిల్ రావిపూడి లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. చిరంజీవితో ఆమె గతంలో సైరన్ నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల్లో కలిసి నటించారు. నయనతార పాత్ర ఈ సినిమాలో రిఫ్రెషింగ్ గా బలమైన రీకాల్ విలువతో ఉంటుందని అనిల్ రావిపూడి ఆమె కోసం ప్రత్యేకమైన క్యారెక్టర్ను రాసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి సిగ్నేచర్ కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతోంది. సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్న వంటి విజయవంతమైన చిత్రాలతో తనదైన ముద్ర వేసిన అనిల్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఇటీవల కేరళ స్కెడ్యూల్లో చిరంజీవి, నయనతారలపై ఓ పాట చిత్రీకరించారు. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఇదే సమయంలో ప్రభాస్ ది రాజా సాబ్ కూడా రిలీజ్ కానుందని టాక్ ఉంది. ఈ రెండు చిత్రాల మధ్య బాక్స్ ఆఫీస్ ఢీ ఏర్పడుతుందా అనేది చూడాలి.